హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బనానా చాక్లెట్ ఐస్ క్రీమ్ అండి. ఈ బనానా ఇంకా చాక్లెట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీంతో ఐస్ క్రీమ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది బయట నుంచి కూడా మనం పర్చేస్ చేయక్కర్లేదండి. ఐస్ క్రీమ్ ఇంట్లో మనం ఇలా చేసి పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా మనం ఇంట్లోనే న్యాచురల్గా హైజెనిక్గా ఐస్ క్రీమ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ నేను బనానా అండ్ టూటీ ఫ్రూటీ వేసి కూడా ఐస్ క్రీమ్ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికోసం మనకి కావాల్సింది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. మిల్క్ క్రీమ్ కూడా మనం ఇంట్లోనే కలెక్ట్ చేసుకొని బయట నుంచి పర్చేస్ కూడా చేయకుండా మిల్క్ క్రీమ్ని ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకొని కూడా ఈ ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం మనం మిల్క్ అండి, ఇది మిల్క్ మనం డైలీ ఇంట్లో తీసుకునే గేదె పాలండి. గేదె పాలు అయితేనే మంచిగా మనకి క్రీమ్ బాగా వస్తుంది. ప్యాకెట్ పాలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ మీద ఫామ్ అవుతుందండి, లేకపోతే ఫామ్ అవ్వదు. ఇది మనం డైలీ తీసుకునే లీటర్ మిల్క్ అయినా కూడా లీటర్ మిల్క్ మనకి 50 to 70 grams వరకు మిల్క్ క్రీమ్ వస్తుందండి. మనకి చక్కగా మనకి పాలు చిక్కదనాన్ని బట్టి మనకి మిల్క్ క్రీము కలెక్ట్ అవుతుంది. సో ఇలా మనము డైలీ వచ్చే పాలలో మనం నైట్ పెట్టేసుకొని మార్నింగ్ ఇలా కలెక్ట్ చేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఐస్ క్రీమ్స్, కేక్స్ ఏది చేయడానికి కూడా మిల్క్ క్రీమ్ చాలా ఈజీగా మనకి ఇంట్లోనే అవైలబుల్గా ఉంటుందండి. ఈ మిల్క్ క్రీమ్ అనేది మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదండి. దీన్ని మనము 2 to 3 days కన్నా మా నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 daysలో మనకి పాడైపోతుంది. కాబట్టి డీప్లో పెట్టుకుంటే మనకు ఒక 10 days అయినా కూడా పాడవదండి. డీప్లో పెట్టుకుని మనం కుక్ చేసుకునేటప్పుడు మాత్రం దీన్ని ఫ్రిడ్జ్లో తీసేసుకొని మనము కుక్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా నేను ఒక 7 days వరకు నేను ఇలా కలెక్ట్ చేశానండి. ఇదంతా కూడా నాకు 500 grams వరకు వచ్చిందండి మొత్తం మిల్క్ క్రీమ్ అంతా. ఈరోజు దీంతో మనం ఐస్ క్రీమ్ చేసుకుందాము. బనానా వేసుకొని చాలా బాగుంటుందండి. ఇలా సింపుల్గా మనం కలెక్ట్ చేసుకొని ఐస్ క్రీమ్ చేసుకోవచ్చండి. ముందుగా మనము ఐస్ క్రీమ్ కోసము నేను ఇలా 1 liter మిల్క్ తీసుకున్నానండి. ఈ 1 liter మిల్క్ని మనం మరగబెట్టుకుందామండి బాగా. ఈ 1 liter మిల్క్ కూడా ఒక 1/2 liter అంతా కూడా మరిగిపోయేలా మరగబెట్టుకోవాలి. ఇలాగ మరుగుతూ ఉంటుంది. ఇలాగ మనం కప్పులో కొంచెం పాలను తీసుకుందామండి. చల్లటి పాలే, మామూలుగా మరగబెట్టి చల్లారబెట్టిన పాలను తీసుకొని ఇందులోకి ఇలా ఒక పెద్ద స్పూన్తో 1.5 spoon వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందామండి. ఇలా మనం తినేదాన్ని బట్టి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి చూసి తీసుకోవాలంటే నేను ఈరోజు 8 బనానాస్తో చేస్తున్నాను. దీనికోసం నేను ఇలా పెద్ద స్పూన్తో 1.5 spoon వరకు కోకో పౌడర్ తీసుకున్నానండి. అది మనకి దగ్గర 30 grams వరకు ఉంటుంది. అంతవరకు తీసుకోవచ్చు, బాగానే ఉంటుందండి. అంటే కోకో పౌడరు ఎక్కువ వేసినా టేస్ట్ బాగానే ఉంటుంది. మరీ బాగా ఎక్కువ కాకుండా కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుందండి. లేకపోతే మళ్ళీ ఐస్ క్రీమ్ కొంచెం చేదు రావడం అలా ఉంటుంది. కాబట్టి పెద్ద స్పూన్తో మనం 1.5 spoon తీసుకుంటే చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా చక్కగా సరిపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా ఈ చల్లటి పాలలోనే మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని లంప్స్ ఏం లేకుండా పక్కన పెట్టుకుందాము. మళ్ళీ ఇంకొక కప్పులోకి కొంచెం పాలను తీసుకొని ఇందులోకి ఒక 1/2 spoon వరకు కాఫీ పౌడర్ వేసుకుందామండి. చాక్లెట్ పౌడర్కి కాఫీ పౌడర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు కాఫీ పౌడర్ వద్దనుకుంటే కోకో పౌడర్ని ఇంకో 1/2 spoon ఎక్స్ట్రా వేసుకున్నా కూడా సరిపోతుందండి మీకు. దీంట్లోకి మనం 150 grams వరకు షుగర్ తీసుకుందామండి. మనం తీసుకున్న 8 బనానాస్కి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈలోగా మన పాలు కూడా మరిగిపోయినాయి. ఇందులోకి ఇప్పుడు మనం తీసుకున్న 150 grams షుగర్ కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ 150 grams షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. మనం తీసుకున్న 8 బనానాస్కి లీటర్ మిల్క్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలా మరుగుతూ ఉంటుంది. ఈలోగా మనం బనానాస్ని మిక్సీ పట్టుకుందామండి. ఇలా 8 బనానాస్ తీసుకున్నాను. వీటన్నింటిని కూడా ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఒలిచేసుకొని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని మనం మిక్సీ జార్లోకి వేసుకుందామండి. ఇలా మొత్తం అన్నీ కూడా చాలా బాగుంటుందండి. ఇలా బనానాతో మనము ఐస్ క్రీమ్ చేసుకుంటే అసలు చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. అసలు చాలా బాగుంటుందండి బనానాస్తోని. ఇలా బనానాస్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి మనం దీంట్లోకి ఎక్కువగా కూడా షుగర్ కూడా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ స్వీట్నెస్తోనే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇలా మొత్తం మీరు తక్కువ స్వీట్ ఇంకా తక్కువ కావాలనుకుంటే కనుక 130 grams వరకు అలా కొంచెం షుగర్ కూడా తగ్గించుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు. మనం బనానాస్ కూడా కొంచెం స్వీట్నెస్ తక్కువగా ఉన్నా కొంచెం షుగర్ని పెంచుకోవడం, అది మనం మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని మనం ఐస్ క్రీమ్ లోపల పెట్టుకునేటప్పుడు ఒకసారి అప్పుడు మిక్స్ చేసుకోవచ్చండి. మళ్ళీ కావాలంటే షుగరు. ఈ విధంగా ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇందులోకి చిక్కటి పాలు కొంచెం ములిగేలాగా వేసుకోవాలండి. నాకు ఈ 8 బనానాస్కి 1/2 liter పాలు వరకు చిక్కటి పాలు వేసుకున్నాను నేను. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇలా జార్లో వేసేటప్పుడు అవి ములిగేలా వేసుకుంటే కరెక్ట్గా మనకు సరిపోతుందండి. సో ఇప్పుడు దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకుందామండి. ఒక 1 tablespoon వరకు వెనిలా ఎసెన్స్ లైట్గా వేసుకుందాము. ఆల్రెడీ బనానా చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మనం తక్కువ వేసుకున్నా సరిపోతుందండి వెనిలా ఎసెన్స్. దీన్ని విధంగా మెత్తగా బాగా ఇలా మిక్సీ పట్టుకొని ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. నెక్స్ట్ ప్రాసెస్ అయ్యే వరకు కూడా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. బయట పెట్టుకుంటే కొంచెం బ్లాక్గా తయారైపోతుంది. సో దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఈలోగా మన మిల్క్ కూడా బాగా మరిగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనము ఈ చాక్లెట్ మనం కలుపుకున్న ఈ మిల్క్ ఇందులోకి వేసేసుకొని ఇంకా దీన్ని బాగా దగ్గరగా మనము కండెన్స్డ్ మిల్క్ థిక్నెస్తో కొంచెం బాగా దగ్గరగా అయ్యేలా చూసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే మనం కలిపిన కాఫీ కూడా ఈ మిల్క్ దీంట్లో వేసేసుకుందాము. వేసుకుని ఇదంతా కూడా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలా దీన్ని కుక్ చేసుకుందామండి.
పాలు కూడా బాగా దగ్గరగా అయిపోతాయి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్లోకి కొన్ని బాదం పిస్తా కూడా కావాల్సి వచ్చినాయండి. ఇలా బ్లింకిట్ నుంచి తెప్పించాను. బ్లింకిట్ చాలా బాగా ఉపయోగకరంగా ఉందండి మనకి. ఇలా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా సింపుల్గా మనకి ఇంట్లో ఏది అయిపోయినా కూడా 10 మినిట్స్ లోపే వాళ్ళు డెలివరీ చేస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా కూడా ఉంటుందండి. సో షుగర్ ఏది కావాలన్నా కూడా ఏ ఒక్క ఐటెం కోసం కూడా వాళ్ళు తీసుకొచ్చిస్తున్నారండి. చాలా బాగుంటుంది. ఇలాగ మనం బనానా మిక్సీ పెట్టుకుంది ఫ్రిడ్జ్ నుంచి బయట తీసి పెట్టుకుందాము. ఇది వచ్చి మిల్క్ క్రీమ్ అండి, మనం కలెక్ట్ చేసి పెట్టుకున్నది. ఇప్పుడు దీన్ని మనము ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ బీటర్స్ అవి ఏమీ అవసరం లేకుండా మజ్జిగ కొట్టే కవ్వంతోనే మనం దీన్ని సింపుల్గా బీట్ చేసుకోవచ్చండి. మిల్క్ అంతా కూడా చక్కగా, క్రీమ్ అంతా కూడా మనకి ఇలా చక్కగా విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మరి థిక్ విప్పింగ్ క్రీమ్ కూడా అవసరం లేదు. ఇలా నార్మల్గా మనము మిక్స్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుందండి. ఇంతేనండి. దీన్ని ఇలా మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోగా మనకి చాక్లెట్, మిల్క్, కాఫీ మరగబెట్టింది కూడా చల్లారిపోయిందండి. దీన్ని మనం ఈ బనానా మిక్సీ పట్టుకున్న దాంట్లోకి వేసేసుకొని ఒకసారి జస్ట్ దీన్ని కొంచెం స్మూత్ కన్సిస్టెన్సీ లాగా ఒకసారి మిక్సీ పట్టేసుకుందాము. దీనిలో మనకి ఎంత పడితే అంత వేసుకొని మిగిలింది మళ్ళీ ఇంకొకసారి వేసుకొని దీన్ని మనం మిక్సీ పట్టుకుందామండి. ఇలా చాలా సింపుల్గా మనము ఇంట్లోనే ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా హైజెనిక్గా మనం ఇంట్లో తీసుకునేవన్నీ కూడా చాలా హెల్తీ ఐటమ్స్ అండి. ఇలా మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో మిగిలింది కూడా మిక్సీ పట్టుకొని మొత్తం అంతా ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు మనం బీట్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ క్రీమ్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ దీన్ని బాగా ఇదంతా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా బీట్ చేసుకుందామండి. ఇంతేనండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకుంటూ మనము ఇలా మజ్జిగ కవ్వంతో ఇలా బీట్ చేసుకుంటే మన ఐస్ క్రీమ్ చాలా ఈజీగా బ్యాటర్ రెడీ అయిపోతుందండి. చక్కగా మనం ఇప్పుడు దీంట్లోకి మనము తీసుకున్న బాదము, పిస్తాను స్లైసెస్ అలా సన్నగా కట్ చేసుకొని కొన్ని వీటిని మిక్స్ చేసుకొని దీనిపై కొన్ని స్ప్రింకిల్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో దీన్ని 12 to 17 అవర్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మన ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. బయట కూలింగ్ కానీ చక్కగా ఉండి అదే వింటర్ సీజన్లో అది అయితే కనుక మనకి 10 అవర్స్ లోపే మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. కొంచెం బయట హీట్ అది ఉన్న ఫ్రిడ్జ్ అస్తమాటు ఓపెన్ చేస్తూ ఉన్నా కూడా మనకి ఖచ్చితంగా 17 అవర్స్ పడుతుందండి ఫ్రిడ్జ్లో ఈ ఐస్ క్రీమ్ ఫామ్ అవడానికి. ఇంతేనండి, మన సింపుల్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 17 అవర్స్, నాకైతే 17 అవర్స్ పట్టిందండి. సో దీన్ని తీసుకొని మనము సర్వ్ చేసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ఐస్ క్రీమ్ ఇలా ట్రై చేయండి. మనకి ఈ ఐస్ క్రీమ్స్లో ఇంకా మ్యాంగో ఫ్లేవర్స్, పైనాపిల్, ఇలా స్ట్రాబెర్రీ చాలా ఫ్లేవర్స్ మనం చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా నేను చేసినప్పుడు అప్లోడ్ చేస్తాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా నేరుగా మీ దగ్గరికి ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.